వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోర్ట్స్ సిస్టర్ బ్లాగ్స్. బాగున్నారా? ఈరోజు మా మమ్మీ పప్పు చెక్క చేస్తుంది. ఇది ఏంటిదమ్మా? ఇంకోండి కప్పు పల్లీలు వేయించుకున్నానండి, పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇదేమో బెల్లం అండి, బెల్లం పాకంకి రెడీ చేసుకుని ఇందులోకి యాలక్కాయ దంచి కొట్టుకోవాలండి. ఇదిగోండి ఒక కప్పు పల్లీలకి ఓ పావు కిలో బెల్లం వేసానండి. అదిగోండి యాలకులు ఒక 2 దంచుకొని ఇందులో వేసుకొని దీని దగ్గర పాకం దాకా తెచ్చుకోవాలండి. ముందు బెల్లం కొద్దిగా నీళ్ళలో నానబెట్టి వడపెట్టుకోవాలండి. వడకట్టుకొని పోతుంది. ఉంది కదమ్మా, ఇసుక ఏమన్నా ఉన్నా వడకట్టినంత పోతుందండి. దీని ఇలా దగ్గర పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. ఇందులో నెయ్యి వేసుకోండి ఒక చెంచా, బాగుంటుంది. ఎప్పుడు చేసేయనండి ఇంట్లో నేను. ఇంక ఇవాళ మా అమ్మాయి పెడతానమ్మ వీడియో అంటే సరే తీసుకుంటున్నాడు. ఇంకోండి పాకం అయిపోయింది. ఈ విధంగా చేసుకురావాలి. పాకం ఇలా నీళ్ళలో వేస్తే దగ్గరికి ఇదిగోండి ఇలాగ అచ్చు రావాలి, చూసారా? అప్పుడు మనం పల్లీలు వేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి వేసుకోవాలండి, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నువ్వులైనా జీడిపప్పు అయినా ఇంక ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇంట్లోనే బాగుంటుంది టేస్ట్. అది ఇవన్నీ బాగా కలుపుకొని పాకం అంతా పల్లీలు పట్టేలా చూస్తున్నారండి. కింద అంటట్లేదు. నెయ్యి వేసుకుంటే పాకం కరెక్ట్గా వస్తే అంటదండి. మా పిల్లల గురించి ఎప్పుడు నేను చేసి పెట్టేది వీడియోనేనండి ఇది. ఇప్పుడు తీసుకుంటుంది కానీ మా అమ్మాయి ఇదిగోండి. దీన్ని ఇప్పుడు ఈ ప్లేట్కి నెయ్యి రాసుకున్నానండి. అంటే మీకు వీడియోలో కనపడట్లేదు. నెయ్యి రాసుకొని ఈ అచ్చంతా ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చల్లారుతుంది. ఇదిగోండి దీన్ని ఇలా అనుకొని బారుగా ప్లేట్కి నిండుగా ఒక 10 నిమిషాలు వదిలేస్తే గట్టి పడిపోతుందండి. అప్పుడు పల్లి గాయస్ ఇంకోండి పప్పు చెక్క ఇలాగ వచ్చింది. ఇంకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.